హే మన ముగ్గురం బ్లాక్ వేసాం ఈరోజు. సేమ్ పించ్, ఇక్కడ సేమ్ పించ్. ఏ ఈ స్ట్రిప్ భలే ఉందే, ఈ డ్రెస్కి భలే ఇచ్చారే. ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, స్ట్రైట్నింగ్ చేయించావా? It's not a straightening, it's crimping, baby. అబ్బా ఆ హెయిర్ స్టైల్, ఐస్, ఆ ఫేస్ కట్, ఆ స్కిన్ టోన్ ఏమిటాడే సూపర్ హ్యాండ్సమ్. ఏంటి నీ కాబోయే హస్బెండ్ గురించి కలలు కంటున్నావా? ఛీ, మా బాబు గురించే. ఓహో, పుట్టబోయే బాబు గురించా? మహేష్ బాబు గురించే. మహేష్, ఆ పేరులో వైబ్రేషన్స్. వైబ్రేషనా టెంప్టేషనా? ఎక్స్పెక్టేషన్సే. జక్కన్న మా మహేష్ని ఎలా చూపిస్తాడు, థియేటర్లో మా మహేష్ బాబుని చూడాలని. మా మహేష్ మూవీ ఎప్పుడు వస్తుందే? ఆ మూవీ వచ్చేసరికి నువ్వు ముసల్దాన్ని కూడా అవుతావే. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అది ఇంపార్టెంట్. ఈసారి మా మహేష్ బాబు కొట్టే కొట్టుడికి ఒక్కొక్కడికి గజ్జలు వణికిపోతాయి. గజ్జల గురించి పిజ్జాలు తిని సబ్జాలు చెప్పు, వింటారు. ఏ ఆపు. జాస్మిన్, SSMB 29 మూవీ టీం కెన్యా మినిస్టర్ని కలిసారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారంట. ఎస్ బేబ్స్, వరల్డ్ వైడ్గా 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారంట. అవతార్ కూడా ఇన్ని కంట్రీస్లో రిలీజ్ చేయలేదు కదా బ్రో. మరి జక్కన్న క్యారీస్ దట్ కైండ్ ఆఫ్ పవర్. హీ ఈస్ నాట్ జస్ట్ ఏ డైరెక్టర్, ఏ స్ట్రోమ్ ఇన్ హ్యూమన్ ఫామ్. వాహ్, క్యా బాత్ హే. హే క్యూటీస్, మీకు SSMB 29 టైటిల్ అండ్ క్యాస్ట్ ఏంటో తెలుసా మీకు? వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియా మొత్తం హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది కదా. నిజమో కాదో తెలియాలంటే నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకు బ్రో? ఎందుకంటే అప్పుడే ప్రెస్ మీట్లో చెప్తా అన్నాడు మన జక్కన్న. మొన్న మా మహేష్ రావు బర్త్డేకి పోస్టర్ రిలీజ్ చేస్తేనే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వచ్చాయే. ఇంకొక చిన్న గ్లిమ్స్ వదిలాడే అనుకో, నొప్పి నొప్పి గుండెంత నొప్పి అని ఫ్యాన్స్ గిలగిల కొట్టుకుంటారు. మరి జక్కన్న చెక్కే చెక్కుడికి హాలీవుడ్ సైతం హళ్ళెత్తిపోవాల్సిందే. మిల్క్ని షేక్ చేస్తే మిల్క్ షేక్ అవుతుంది, జక్కన మూవీ తీస్తే ఇండియా షేక్ అవుతుంది. ఏదో ఫ్లోలో వచ్చిందని చెప్పా. ఓకే ఆపమ్మా నీ అతి. అయినా స్టోరీ లీక్ అవుతుంది అంటున్నారేంటి? అయినా రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. నిజంగానే కొన్ని పిక్స్ లీక్ అవుతున్నాయి. లీక్ అయిన క్లిప్స్ పిక్స్లో ఉన్నాయి. మహేష్ బాబు ఈ మూవీ కోసం వర్కౌట్స్ బాగా చేస్తున్నాడు అనుకుంటా. ఆ బాడీ చూస్తేనే అర్థమవుతుంది. అవునే, మహేష్ లుక్స్ చూస్తుంటే నా గుండె గాడి తప్పేలా ఉంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సినిమా రిలీజ్కి లచ్చ ఖర్చైనా పర్లేదు, రచ్చ రచ్చ చేయాల్సిందే. ఈ పాపకి చేతిలో చిల్లి గవ్వలేదు కానీ చందమామ కబుర్లు బాగా చెప్తుంది. నీకో దండమే తల్లి. దీనికి దండం కాదు, పిండం పెట్టాలి. పిండం కాకులు తింటాయే, కాక్రోచ్. నీ నోటికి లోకలు వేసి మేకులు కొట్టాలి. ఛీ, బాబా ఆపండి మీ గోలా. హే, మహేష్ బాబు హిందీలో ఒక్క మూవీ కూడా తీయలేదే. ఇంతకీ ఈ మూవీకైనా హిందీలో డబ్బింగ్ చెప్తాడంటావా? మా మహేష్ బాబు హిందీలో బూంది తిన్నంత ఈజీగా చెప్తాడే డబ్బింగ్. పాప, ఇంతకీ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? 2026 ఆర్ 2027 మార్చిలో రిలీజ్ చేస్తారంట. SSMB team, all the best.